జగన్ టూర్ క్లియర్, కూటమి వ్యూహం మారిందా? జగన్పై లోకేష్ చేసిన కామెంట్స్, అలాగే రెడ్ బుక్కు రెస్ట్ రఘురామ బ్లడ్ బుక్ ఎలా చూడాలి? జగన్ బంగారుపాలెం అనే చిత్తూరు జిల్లాలో అక్కడ మామిడి రైతుల్లో పరామర్శించడానికి వెళ్తానంటే ధర రావట్లేదు మామిడికి. ముఖ్యంగా తీవ్రమైన సమస్యగా ఉంది అది. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి మొన్న తన నియోజకవర్గంలో 2-3 రోజులు ఉన్న సమయంలో ఈ విషయం మీద చర్చ కూడా చేశారు. సో ఈ తోతాపురి రకం అనేది చాలా రోజులుగా మామిడికి సరిగా లేదు. ఈ తోతాపురి రకం అనేది చాలా ప్రధానంగా చిత్తూరు జిల్లాలో అది ఆ కాపు ఉంటుంది. దానికి 4 ఏళ్ల నుంచి ధర లేదు. ఈసారి వాతావరణం బాగుందని బాగా పండించారు రైతులు. మీకు తెలిసిందే కదా, ఎప్పుడైతే కాపు బాగా వస్తుందో వెంటనే ధర తగ్గించేస్తారు. సో 16 రూపాయలు వస్తుంది అది కిలో అనుకొని వాళ్ళు అంతా చేస్తే అది 6 రూపాయలకు కూడా వాళ్ళు కొనట్లేదు. సో రైతులు చాలా భారీ ఎత్తున నష్టపోయి ఒక విధంగా ఇదివరకు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మదనపల్లి ప్రాంతంలో టమాటాలు అవి రోడ్డు మీద పోస్తుండేవాళ్ళు. టమాటాలు నిజానికి మన నగరాల్లోనేమో కిలో 50 రూపాయలు, 100 కూడా ఒక దశలో రాక ఇది పెద్ద వైరుధ్యంగా ఉండేది. ఇప్పుడు మామిడి పళ్ళు రోడ్ల మీద పోసేసి ఇంకా మామిడి కాపు అది లేనటువంటి ఒక పరిస్థితి, చాలా నష్టం ఇదంతా వచ్చింది. సో దీని మీద రైతు సంఘాలు చేసే ఒక దశలో ముఖ్యమంత్రి కూడా మేము 4 రూపాయలు సబ్సిడీ ఇస్తాము, వాళ్ళు ఫ్యాక్టరీల వాళ్ళు గుజ్జు తీయటం ముఖ్యమైనది, వాళ్ళు 8 రూపాయలు వాళ్ళు ఇవ్వాలి, ఇలా 12 రూపాయలు రావాలని. 12 ఓ తక్కువ, కనీసం 16 రావాలన్నది కాస్త 12 రావాలని చెప్పారు కానీ అదేమీ అమలు జరగడం లేదు. సో రైతులు ఒక విధంగా అయోమయ అవస్థలో చాలా అశాంతిలో ఉన్నటువంటి పరిస్థితి. రైతు సంఘాలు అడుగుతున్నాయి. అదే కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక వస్తే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేంద్రం నుంచి 250 కోట్లు తెచ్చుకొని 18 రూపాయలకు కొంటున్నారు. కర్ణాటక అంటే దాదాపు బార్డరే కదా వాళ్ళకు ఇటు నుంచి చూస్తే. కాబట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న చోటే సహాయం జరుగుతుంటే ఎన్డీఏకు అసలు కీలక మద్దతుదారుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ఈ తోతాపురం మామిడికి ధర రాకపోవడం అన్నది చాలా ఇబ్బందికరంగా మారింది. ఈరోజే అంటే కొద్ది రోజులుగా చర్చ పెరుగుతున్న కొద్దీ కలెక్టర్ కూడా ఈరోజు పిలిచి కొన్నేవో చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు, అది ఇది అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మటుకు మార్పు ఏం రావడం లేదు. వాళ్ళు 4 రూపాయలకు, 6 రూపాయలు, 8 రూపాయలు అని వీళ్ళు అంటున్నా, వాళ్ళు 4 కూడా కొనటం లేదు. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి పర్యటన పెట్టుకున్నారు. నెల్లూరుదేమో అంతకుముందు వాయిదా పడింది కదా. సో ఇక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు మొదటేమో ఇదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన కుట్ర, లేకపోతే ఇదంతా మళ్ళీ అలజడి సృష్టించాలని చూస్తున్నారు. ఇవన్నీ అలాంటి మాటలు ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఏదైనా ప్రతిపక్ష నాయకుడు వస్తానంటున్నాడు కాబట్టి ఆయనకు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చి బహుశా మన పల్నాడు సత్తెనపల్లి అనుభవం తర్వాత ఇక్కడ హెలికాప్టర్ దగ్గరికి 30 మంది, మొత్తం ఒక 500 మంది, 100 మంది అన్నది కాస్త 500 మంది మీరు ఉండొచ్చు, కానీ ర్యాలీలు ఇట్లాంటివన్నీ చేయకూడదు. అయితే ఆ మార్కెట్ చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి అక్కడ రద్దీ కాకుండా చూడాలి, ఇటువంటివేవో చెప్పారు. ఏదైనా కానీ గతంలో లాగా దాన్ని ఒక సమస్య చేసే కంటే కూడా అనుమతించడము, శాంతి భద్రతల గురించి శ్రద్ధ తీసుకోవడము మంచిది. అనవసరమైన దీని మీద హైప్, దీని మీద పెరిగే కంటే అనేటటువంటి ఆలోచనలకు వాళ్ళు వచ్చినట్టున్నారు. కానీ పాలనా పరంగా, పోలీసుల పరంగా ఈ శ్రద్ధ, ఈ జాగ్రత్త తీసుకుంటున్నా కిందకి వచ్చేసరికి మటుకు తెలుగుదేశం వర్గాల్లో మరీ ముఖ్యంగా వాళ్ళ సొంత జిల్లాలోకి వచ్చి ఈయన ఇప్పుడు చేస్తారు, పైగా ఇది పెద్దిరెడ్డికి కూడా ఒక విధమైన అవుతుందనే ఒక కొత్త టెన్షన్ అక్కడ బాగా పెరుగుతున్న ఒక పరిస్థితి. నిజంగా అసలు ప్రతిపక్ష నాయకుడు వెళ్తాడన్న ప్రతిసారి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా రాజకీయాల్లో అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరి ఎల్లుండి ఇది జరుగుతుంది, రేపేమో రాజశేఖర రెడ్డి జయంతి, ఇవి ఇడుపులపైలు అవి చూసుకొని ఆయనటు వెళ్తారని చెప్తున్నారు. రైతుల తోతాపురం మామిడి రైతుల సమస్య ఉన్నమాట నిజం, వెళ్ళటంలో కూడా పెద్ద తప్పేం లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ ఒక కొత్త ఉద్రిక్తత లేదా వివాదం కాకుండా సమస్యకు పరిమితం అయితే ఆ మాట ఇద్దరూ మేలు చేయండి. తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు కలిసి రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటే సరిపోతుంది. అది ఏమవుతుందో మనం చూడాలి. ఇంకా చివరి రోజుల్లో కదా టెన్షన్, రేపు ఇంకా పెరుగుతుంది అది.